హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేను మీ కర్ణం శుభావాణి. నేను ఇప్పుడు ప్రజెంట్ అమెరికాలో ఉన్న ఆస్టిన్లో అయితే ఉన్నాను. ఈరోజు వీడియో చేయడానికి కారణం ఏమంటే, మనకు ఇండియాకు కొంచెం కొన్ని పద్ధతులు కానీ కొన్ని విషయాలు కానీ కొద్దిగా తేడా ఉంటాయి. ఆ తేడాలన్నీ నేను మీకు ఒక్కోసారి వీడియోలో చూపించాలని అనుకుంటున్నాను. ముందుగా నేను ఇవాళ అయితే మీకు ఒక చిన్న విషయం చెప్తామనుకుంటున్నాను. అదేంటంటే, యాక్చువల్గా మనము ఇండియాలో నెయ్యి కొనేస్తుంటాము, లేదంటే వెన్న తీసుకొని ఈ కాలంలో నెయ్యి చేసుకునే వాళ్ళు చాలా తక్కువ. పాలు కొనుక్కొని మీగడ కట్టినాక దాన్ని తోడుపెట్టి మళ్ళీ దాన్ని చిలికి వెన్న వచ్చినాక నెయ్యి చేసుకునే వాళ్ళు ఇప్పుడుండే పనులు ఇప్పుడుండే జాబులు ఇవన్నీ హడావుడి దీనిల వల్ల మనకు చాలామంది ఏం చేస్తున్నారంటే డైరెక్ట్గా కొని తెచ్చుకుంటుంటారు నెయ్యి. కాకపోతే అవి కొన్నింటివి ఏవో కొన్ని బ్రాండెడ్ అయితే బాగుంటాయి, కానీ చాలా మటుకు డాల్డా కల్పనిటివి కల్తీ ఎక్కువగా ఉంటాయి. అందుకు ఇక్కడ అమెరికాలో మాత్రం అట్లా కల్తీ వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే బ్రాండెడ్ నెయ్యి కొనాలంటే ఇక్కడ చాలా కాస్ట్. అందుకని ఇక్కడ ఏం చేస్తారంటే డైరెక్ట్గా వెన్న బట్టర్వి క్యూబ్స్ లాగా వస్తాయన్నమాట. అవి కొనుక్కొనేసేసి ఈజీగా జస్ట్ 15 minutesలో నెయ్యి చేస్తారనమాట. నేను కూడా ఆల్రెడీ ఇక్కడ ఒక 2 times వచ్చాను, 3rd time నేను అమెరికా రావడము. కాబట్టి నాకు కూడా ఇక్కడ ఎలా చేయాలి, ఆ వెన్న ఎలా ఈజీగా చేసుకోవచ్చు నెయ్యి అనేది నాకు కూడా తెలుసు. కనుక నేను మీకు ఒకసారి మీకు కూడా అది ఎలా చేయాలో చూపిద్దాం అనుకుంటున్నాను. దానికి జస్ట్ ఒకసారి చూపిస్తాను, వెయిట్ చేయండి. చూసారా, ఇది పక్కా ఒరిజినల్ ఆవుకు సంబంధించింది అనమాట. ఇది ప్యూర్ ఐరిష్ బటర్ అనమాట. ఏం లేదు, బటరు ఇలా వస్తుంది, మీకు చూపిస్తాను ఒకసారి. నేను బటర్ ప్యాకెట్స్ వచ్చేస్తాయి. యాక్చువల్గా ఇప్పుడు ఇండియాలో కూడా వస్తున్నాయి, కానీ చాలా మటుకు ఎక్కువ నెయ్యి కొనడానికే ఆలోచిస్తుంటారు. లేదంటే ఇళ్ళ దగ్గర ఎవరైనా మనకు పాలు పోసే వాళ్ళ దగ్గర తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంటారు. నెయ్యి బ్రాండెడ్ కొందామంటేనేమో బాగా కాస్ట్ పెరిగిపోయాయి. కానీ నన్ను అడిగితే ఇండియా కంటే మాకు అమెరికాలో నాకు నెయ్యి తక్కువ అనిపిస్తుంది కాస్ట్. ఎందుకంటే ఇది చూడండి, దాదాపుగా ఇది కిలో 900 grams. ఇది 900 grams జస్ట్ మనకి ఎంత పడుతుంది? 14.5 అంటే ఇక్కడ డాలర్స్లో అనమాట. మనకు దాదాపుగా అంచనా వేస్తే 1200 పడుతుంది. అంటే దాదాపు మనకు అక్కడ మంచి బ్రాండెడ్వి కొన్నా కూడా కేజీ 1200 అయితే ఇప్పుడు పక్కా ఉంది. కానీ అమెరికాలో మరి ఇంకా 3 ఉండాలి కదా. కానీ ఇక్కడ ఇలా ఇవి కొనుక్కుంటే, బట్టర్వి ప్యాకెట్స్ కొనుక్కుంటే డైరెక్ట్గా ఇవి ఓపెన్ చేసేసుకొని వేసేసుకోవడమే. చాలా ఈజీ మెథడ్. త్వరగా కూడా మనకు బట్టర్ మంచి నెయ్యి అయితే నిజంగా ఎంతో మనము పూర్వకాలంలో కదా చేసినట్టు బాగా ఇలా రవ్వగా చాలా బాగా వస్తుంది. ఇదిగోండి, ఇలా వస్తుంది అన్నమాట. బట్టర్ ఇలా వస్తుంది, మనకు ప్యూర్ బట్టర్ ఇలా వస్తుంది. ఇప్పుడు నేను దీన్ని ఎలా చేస్తానో మీకు ఒకసారి చూపిస్తాను. ముందుగా నేను స్టవ్ పెట్టి ఒక గిన్నె అయితే పెట్టాను. చూడండి, ఇవన్నీ డైరెక్ట్గా వేసేసుకోవడమే. మనము ఈ క్యూబ్స్ అన్నీ ఒకటొకటి ఓపెన్ చేసుకోవడము. కాకపోతే ఫస్ట్లో కాస్త స్టవ్ చిన్నగా పెట్టుకుంటాను. మధ్యలో మనలో లేచాడు, ఇంక ఇది కంటిన్యూ చేయాలి కాబట్టి చేస్తున్నాను. దాదాపుగా నేను ఇప్పుడు మొత్తము 1 kg, దాదాపుగా ఇది 2 kgలు అంటే 900 అంటే దగ్గర మనకు 1800 grams బట్టర్ అయితే వేస్తున్నాను.
ఒక్కసారి కాచేస్తాను అనమాట. ఇది దాదాపుగా ఒక 3 months అయినా కూడా ఏం కాదు, నెయ్యి చాలా ప్యూర్గా ఉంటుంది, 100% చాలా బాగుంటుంది కూడా. ఇదంతా కాచినాక అబ్బా మనకి ఏం చేయడం వచ్చేస్తుందా అది మనమే ఆశ్చర్యపోతాము. అంత ఈజీ మెథడ్, ఏం కష్టం ఉండదు, ఏం ఉండదు. దిగితే జస్ట్ ఇదంతా బటర్ అంతా తీసేసుకోవడము, దాంట్లో వేసి, కాకపోతే కాస్త వెయిట్ చేయాలి. కరెక్ట్గా ఒక 20 minutesలో మనకు రెడీ అయిపోతుంది అన్నమాట. చూసారా, ఇది మొత్తము వేసాను చూడండి, ఇలా ఉంటుంది మొత్తము. సిమ్లోనే కాస్తున్నాను నేను. ఇది ఏమాత్రం కూడా దీన్ని మంట పెద్దగా పెట్టలేదు, ఓన్లీ సిమ్లోనే కాస్తున్నాను అనమాట. ఇదంతా మొత్తం మనకు ఈ వెన్నంతా కరగడానికి ఒక 10 minutes తీసుకుంటుంది. అయ్యాక ఒక 10 minutesలో మనకు నెయ్యి రెడీ అయిపోతుంది అనమాట. కాకపోతే మనం పెద్ద మంట పెట్టేస్తే మాత్రం 100% పొంగిపోవడము, మాడిపోవడము అలాంటివి జరుగుతాయి. కాబట్టి మనం వెయిట్ చేయాలి, నిదానంగా చేసుకోవాలన్నమాట ఇది. కానీ నిదానంగా చేస్తే మాత్రం మనకు మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి, చాలా బాగుంటుంది నెయ్యి. యాక్చువల్గా ఇప్పుడు యుఎస్లో చాలా మంది ఉంటున్నారు. మన తెలుగు వాళ్ళు అయితే ఇక్కడ ఆస్టిన్, మెయిన్ మన టెక్సాస్, డాలస్, ఆస్టిన్లో చాలా మంది ఉంటున్నారు తెలుగు వాళ్ళంతా చాలా మంది ఈ మెథడే ఫాలో అవుతుంటారు. నెయ్యి కొంతమంది బాగా ఇండియాలో మనకు నెయ్యి బాగా అలవాటు అయింటుంది కదా, అలా అలవాటు అయిన వాళ్ళంతా ఇక్కడ నెయ్యి కొనాలంటే చాలా కాస్ట్ ఎక్కువ. అందుకని ఇలా డైరెక్ట్గా వెన్న తీసుకొని వెన్న తీసుకొని కాచుకొని నెయ్యి చేసుకుంటుంటారు. చాలా ఈజీ. మనకు కూడా ఇప్పుడు ఇండియాలో దొరుకుతున్నాయి ఇలాంటి వెన్న ప్యాకెట్లు, మనం కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. కాకపోతే మనకు బద్ధకము మనకు పాలు పోసే వాళ్ళ దగ్గర, లేకుంటే మనకు ఫుడ్ మార్ట్లలోనూ అట్లా ఇట్లా కాస్ట్ అయినా సరే కొనుక్కొని తెచ్చుకుంటుంటాము. యాక్చువల్గా ఇలా మనం చేసుకోవడం అనేది చాలా మనమే చేసుకున్నామన్న హ్యాపీగాను ఉంటుంది, ప్లస్ ప్యూర్ దొరుకుతుంది అనమాట. వెన్నను కల్తీ చేసేట్లేదు కదా, 100% డాల్డా మిక్స్ కాకోకుండా ఏ రకంగానూ మనకు న్యాచురల్గా మనకు క్యూబ్స్ మాత్రమే దొరుకుతాయి. కాబట్టి దానిని మనం వెన్న రెడీ చేసేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి వీలైతే. మనకు ఇంట్లోనే ఇలాంటి బటర్ ప్యాకెట్ కొనుక్కొని ఇంట్లో నెయ్యి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మొత్తం అయ్యాక ఇంకోసారి చూపిస్తాను, నిదానంగా చూడండి. చూసారా, మొత్తం కరిగిపోయింది. ఇప్పుడు ఇది మెల్లగా ఇంకా కరుగుతూనే ఉంది. అలా చిన్నగా అయిపోయింది. చూడండి, ఇప్పుడు ఇది మొత్తం కరిగిపోయింది. ఇంకా మనకు నెయ్యి రెడీ కావడం స్టార్ట్ అయిందన్నమాట. చూడండి, ఇప్పుడు ఇది ఎటువంటి పరిస్థితుల్లో మనం సిమ్లోనే పెట్టుకోవాలి, లేదంటే టక్కన పొంగిపోయి మళ్ళీ మనకు మొత్తం ఖరాబ్ అయిపోతుంది, స్టవ్ ఖరాబ్ అయిపోతుంది, మనకు ఈ నెయ్యి కూడా లాస్ అయిపోతాము. తెల్లటి నురుగంతా మనకు నెయ్యి రెడీ అయిపోతేనే సడన్గా ఇది బ్లాక్ అయిపోతుంది అన్నమాట. ఇదంతా కాస్త బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం చేయాలి. ఈ నురుగంతా మళ్ళీ మనకు కాస్త గసిలాగా వస్తుంది. ఈ నురుగే మనకు లాస్ట్లో గసిగా వచ్చేది. ఇలా వైట్గా వైట్గా ఉండేదంతా పైన అది నెయ్యి అంతా రెడీ అయిపోయాక అది జస్ట్ బ్లాక్గా అయిపోయి కిందికి వెళ్ళిపోతుంది అన్నమాట. ఈ పైన ఉండేదంతా ఇది వేస్ట్ అన్నమాట. మనకు ఈ పైన వచ్చేదంతా వేస్టే. ఈ వేస్టేజ్ అంతా మనకు నెయ్యి రెడీ అయిపోయేటప్పటికి అది బ్లాక్గా వచ్చేస్తుంది. ఆ బ్లాక్ మళ్ళీ మనం ఏం చేయాలి, ఒకసారి అంతా ఫిల్టర్ వేసేసుకుంటే మనకు స్వచ్ఛమైన ఇంట్లో హోమ్ మేడ్ నెయ్యి మనకు రెడీ అయిపోతుంది అన్నమాట. కాకపోతే హోమ్ మేడ్ అన్నాను కానీ మనం వెన్నైతే రెడీ చేయము, వెన్నైతే కొనుక్కొచ్చుకోవడమే అనమాట. బటర్ కొనుక్కొచ్చుకోవడమే, బటర్ పీసులన్నీ తెచ్చేసుకొని రెడీ చేసేసుకోవడమే. ఇక్కడ అమెరికాలో చాలామంది ఇదే పద్ధతి పాటిస్తుంటారు. ఎందుకంటే బటర్ కొంచెం తక్కువగానే, ఇండియాతో పోలిస్తే, ఇండియాతో లెక్క వేసుకుంటే మనకు ఇండియాలో కేజీ నెయ్యి 1200కి ఎట్లా దొరుకుతుందో అట్లా ఇక్కడ 1 kg బటర్ 1200కి దొరుకుతుంది. సో మనకి ఇది తక్కువ పడినట్టే కదా కాస్ట్.
ఇండియాతో పోల్చుకుంటే సేమ్ ఇండియా రేట్ వచ్చినట్టే మనకు పడుతుంది. కాకపోతే మనం కాచుకోవాలి ఇంట్లో నెయ్యి అంతే. చూడండి కలర్ కూడా ఎంత బాగుందో. కరెక్ట్గా ఒక 15 నిమిషాలు పడుతుందండి. ఇది మనకు 15 మినిట్స్లో నెయ్యి రెడీ అయిపోతుంది. ఇంక ఇది ఫైనల్కి వచ్చింది. ఫైనల్లో ఎలా మారిపోతుందో ఒక్కసారి మీరే చూడండి. ఇంకా ఇలా మరిగి సడన్గా అది మనకు నెయ్యిగా ఎలా మారిపోతుందో చూద్దాము. నేను మధ్యలో కలుపుతూనే ఉన్నానండి, లేకుంటే మళ్ళీ అడుగు అంటిపోతుంది. కింద నెయ్యి అంతా కింద అడుగున మాడిపోతుంది. అందుకనే మనము నీట్గా అప్పుడప్పుడు ఇలా కలుపుతూనే ఉండాలి. దగ్గర వచ్చింది కావడానికి. దాదాపు 2 కేజీలు వేసాను కాబట్టి కొద్దిగా టైం పట్టింది. యాక్చువల్గా అయితే ఇది ఒక 15 మినిట్స్లో మనం ఒక 1/2 కేజీ తీసుకున్నామంటే ఖచ్చితంగా మనకు 15 మినిట్స్లో నెయ్యి రెడీ అయిపోతుంది. నేను ఇప్పుడు చూసారా వైట్ అంతా కలర్ మారింది. కొద్దిగా ఫుల్ వైట్ ఉండేది, ఆ పైన ఉండేది గలీజ్ అంతా, ఈ పైన ఉండే వేస్ట్ అంతా మనకు ఇది ఫిల్టర్ చేసుకుంటే వెళ్ళిపోతుంది. చూసారా వైట్గా ఉండేది కొద్దిగా బ్రౌన్గా వరకు వచ్చేసింది. ఫైనల్గా ఇది బ్లాక్ అయిపోతుంది దీన్ని. అప్పుడు మళ్ళీ మనం ఫిల్టర్ చేసుకోవాలి దాన్ని. ఫైనల్కి వచ్చేసింది చూడండి. ఇంకంత బాగా నెయ్యి బాగా అప్పుడే స్మెల్ వస్తుంది అనమాట మనకు. ఆ స్మెల్ కాగుతా ఉండే స్మెల్ అప్పుడే నెయ్యి తెలిసిపోతుంది మనకు. ఇది ఇంకా లాస్ట్లో ఉంది. ఫైనల్లీ చూసారా నెయ్యి అంతా ఎంత బాగా వచ్చేసిందో. కాగి బాగా ఎర్రగా వచ్చేసేసింది నెయ్యి. ఇది చూసారా ఇదంతా బ్లాక్ అయిపోయింది, ఇదంతా నల్లగా అయిపోయింది. సైడ్కు మనకు ఉండేదంతా ఈ పైన తేలిండే దీన్ని యాక్చువల్గా మడ్ అంటారు. ఆ మడ్డు అంటే వేస్టేజ్ సొంత అదంతా పోయి మనకు చూడండి నెయ్యి ఎంత బాగా ఎర్ర కలర్లో ఎంత బాగా చుట్టూ మొత్తం బ్లాక్ అయిపోయినప్పుడు మనకు నెయ్యి రెడీ అయిపోయింది. ఇంకా మళ్ళీ ఇలాగే పెట్టేసామంటే మళ్ళీ మనకు నెయ్యి మాడిపోతుంది కింద. ఇలా ఎప్పుడైతే పైన సైడ్ అంతా బ్లాక్ వచ్చేసిందో అప్పుడు మనకు నెయ్యి రెడీ అయిపోయినట్టు అనమాట. సరే ఎంత బాగుందో నెయ్యి అంతా మళ్ళీ సూపర్గా అయిపోయాక దీన్ని ఒకసారి నేను వడబోసి చూపిస్తాను. సూపర్గా వచ్చింది కదా. ఇప్పుడు నేను దీన్ని ఇలా కొద్దిగా మనకి ఏమన్నా ఉన్నా కూడా గలీజ్ అంతా పోయేటట్టు చూసారా కిందంతా ఎలా వచ్చిందో అడుగంతా అలా వచ్చేస్తుంది అనమాట. మనం లాస్ట్లో అంతా అట్లా కాచి పెడితే లాస్ట్కి ఇలా వస్తుంది. ఇది దాదాపు 1.5 కిలో అయ్యి ఇంకా మిగిలింది నెయ్యి. చెప్పాం కదా కరెక్ట్గా 1.25 దాకా వేసాను. 2 కేజీలకు కాస్త తక్కువ వేసాను. నేను మనం ఎంత వెన్న అయితే వేస్తామో అంత నెయ్యి ఖచ్చితంగా వస్తుంది. ఇంట్లో వేస్ట్ అంటే ఏమీ ఉండదు. ఇది నేను అమెరికాలో నెయ్యి కాచడం ఎలా నేర్చుకున్నాను అంటే ఇలా నేర్చుకున్నాను అనమాట. ఆ వెన్న బటర్ క్యూబ్స్ తీసుకొని ఇలా నెయ్యి చేయడం నేర్చుకున్నాను. మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా అందరూ సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయించండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. నెయ్యి నిల్వ బాగా ఉండాలంటే దాదాపుగా 6 months 1 year అయినా కూడా ఏమీ కాకుండా ఉండాలంటే మీకు చిన్న టిప్ చెప్తాను. ఇలా నెయ్యి కాచినాక ఒక బెల్లం ఉంట అంటే ఒక బెల్లం ముక్క వేసి పెడితే మనము అది అడుగుకి వెళ్ళిపోతుంది. దానివల్ల దాదాపుగా 6 months 1 year అయినా కూడా స్మెల్ రాదు, ఏమీ కాదు. అలాగే టుమారో నేను ఇది ఒకసారి పేరినాక చూపిస్తాను. పేరినాక చూపిస్తే అది ఎలా పూసగా వచ్చిందో కూడా మీకు అర్థమవుతుంది. సరే రేపు మార్నింగ్ చూపిస్తాను. చూసారా ఫ్రెండ్స్ ఎలా వచ్చిందో నెయ్యి. చూడండి ఎంత పూసగా ఎలా కట్టిందో. ఈ ఎదురుగానే లోపల వేసాను కదా చూడండి ఎంత బాగా పూస వచ్చింది కదా.
చూడండి ఎంత బాగా మనం ఇంట్లో చేసుకుంటే ఎంత బాగుంటుందంటే అబ్బా నిజంగా ఫుల్ సాటిస్ఫాక్షను. నెయ్యి అయితే సూపర్, సువాసన అయితే అసలు ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు, అంత బాగుంటుంది. చూడండి ఎలా పూస కట్టిందో, నెయ్యి బాగుంది కదా. మీరు కూడా ఇలా వెన్న తెచ్చుకొని ఇంట్లో కాచి నెయ్యి చేసుకోవడం నేర్చుకోండి. మనకు ఈ డాల్డా కలుస్తుంది, కల్తీ ఉంటుంది అన్న టెన్షన్ ఉండదు. ఇలా చేసుకోవడం వల్ల మనం చేసుకున్నామన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ప్లస్ మనం వెన్న కొనుక్కొని చేసుకోవడం వల్ల, వెన్నపూస కొనుక్కొని చేసుకోవడం వల్ల మనకు అమౌంట్ కూడా తక్కువ పడుతుంది అనమాట. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఖచ్చితంగా చూడండి. ఖచ్చితంగా 1.5 ఫుల్ 1.5 వచ్చేసింది. 1.5 దీనికి వచ్చి మళ్ళీ దీనికి కూడా వచ్చింది. చూడండి ఎంత బాగుందో, సూపర్గా ఉంది కదా. థ్యాంక్ యూ. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. వీలైతే కామెంట్ రూపంలో కూడా చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.